అన్నిట్లో న్యూస్ పేపర్లో వార్తలు. 60,000లో 55,000 వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్. మీరు 60,000 భర్తీ చేసామని వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మొత్తం ఎగ్జామ్ అయిన తర్వాత మీరు ఒక సర్టిఫికేట్ తీసుకుపోయి ఇచ్చి 60,000 భర్తీ చేసామంటే కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు దయచేసి కొత్త ఉద్యోగాలు అన్నారు కానీ పాతలు ఆల్రెడీ వాళ్ళకే ఉద్యోగం సంబంధించి కోట్ల వివాదం. ఇప్పుడు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాల గురించి దయచేసి ఇగో ఇక్కడ ఉన్నాయి జస్ట్ గ్రూప్ 1 గురించి చేయరు. ఇప్పుడు చాలా డిబేట్ అవుతుంది, చర్చ డిబేట్ అవుతుంది. మొదటి ఏడాదిలో జాబ్ క్యాలెండర్ 2 లక్షలు అన్నారు. మరి గ్రూప్ 1 క్లియర్ గా జాబ్ క్యాలెండర్ ఎక్కడి నుంచి వస్తాయి? గ్రూప్ 1 దానికి జాబ్ క్యాలెండర్ ఇచ్చేది అన్ని ఇవ్వాలి కదా. గ్రూప్ 1 ఎందుకైతుంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి ఇన్రోల్స్ ఎందుకు ఇవ్వలేదు నోటిఫికేషన్? ఎస్సీ వర్గీకరణకు దీనికి ఏం సంబంధం ఉంది? మీరు ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ అయిపోగానే నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు. ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు? అన్ని అయితే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు గుర్తుపెట్టుకోండి, కనీసం నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం లేదు. పేపర్ లీక్ అయితే పడుచుకున్న పాపాన పోలే వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం అరే మేము ఎక్కడ పేపర్ లీక్ చేసి చెప్పండి, మీరు పేపర్ లీక్ చేయలేదు. కాకపోతే తాత్కాలిక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తే దయచేసి జడ్జిమెంట్ లో ఏమిచ్చింది కోర్టు? ఏం చెప్పింది? కోర్టులో ఇస్తే సెకండ్ పేజ్ కూడా అదే వస్తుంది. దాని గురించి సెకండ్ పేజ్ అయినా థర్డ్ పేజ్ కోర్టు ఒకసారి తీర్పు అనేది మారుతుంటదా? మారుతుంది కదా, అట్లనే మారుతుంది. అట్లా మారుతాయి చట్టాల మీద నమ్మకం ఉంటుంది. నమ్మకం కాదు మరి మారదు అన్నప్పుడు మళ్ళీ డివిజనల్ బెంచ్ కి మీరెందుకు పోతారు? మేమెందుకు పోతాం? టీజీపీఎస్ పోతారు, రేపు అభ్యర్థులు పోతారు. మేమెందుకు పోతాం? ఇప్పుడు సెలెక్ట్ ఇప్పుడు సర్టిఫికేట్ వెరికైనది వాళ్ళేది ఊకోరు కదా. దయచేసి ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో రాజకీయ కోణంలో చూసిర్రు. ఇది మానవత్వ కోణంతో చూసింటే మానవత్వ కోణం కూడా అవసరం లేదు. ఇలా మానవత్వమే అవసరం లేదు. మీరు చేసిన తప్పుల్ని మీరు గనక ఇల్లారా గుర్తుపెట్టుకోరు. భారతీయ లాగా దయచేసి మాట్లాడదు ఎవరు కూడా. మేమేమైనా తప్పు చేస్తే మమ్మల్ని అనాలి. 3 కోట్ల రూపాయలు ఎవరు ఆధారాలు చూపండి. మరి ఎక్కడ అమ్ముకున్నాం మేము కాంగ్రెస్ పార్టీ 3 కోట్ల రూపాయలు అని చెప్పేసి మీరేదో ఒట్టిగా కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాచి మీద వేస్తున్నాను. అర్థం మేము 3 కోట్ల నుంచి చెప్పిన ఇప్పుడు నేను చెప్తాను. ఆధారాలతో వచ్చిన వేగ్గా రాలేదు. ఇప్పుడు ఏమేమి ఉన్నాయో అన్ని అంశాలను మీకు చెప్తాము, 1 by 1 చెప్తాము. జడ్జిమెంట్ లో మేము ఇదే స్టూడియోలో డిబేట్. కౌశిక్ గారు బీఆర్ఎస్ పాలనలో గందరగోళం జరిగింది, పేపర్ లీక్స్ జరిగినాయి, ప్రతిసారి అదే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు అభ్యర్థులకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు? ఎక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకో, ఇక్కడ రాజకీయ ప్రమేయం లేదు. 3 కోట్ల రూపాయలు అని చెప్పి బట్టగాచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఏక మేము నిరుద్యోగులు మా ప్రభుత్వంలో నిరుద్యోగులు భాగస్వామ్యం చెప్పి మేము భావిస్తాం తప్ప నిరుద్యోగులకు మేము ఎక్కడ వ్యతిరేకం చేస్తున్నాం చెప్పండి. మీరు 13 పేపర్ లీక్ అయినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడాలి. ఇప్పుడు వచ్చి కేటీఆర్ గారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి, టీజీపీఎస్ సంబంధించి ఎక్కడన్నా మేము రాజకీయ ప్రమేయం ఉందా? కాకపోతే టెక్నికల్ సంబంధించి వాళ్ళు టీజీపీఎస్ సంబంధించి వాళ్ళకు న్యాయ విభాగం ఉంటే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అది ప్రతిదాన్ని మా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి ఇంకో ఇయ్యాలా మాట్లాడతారు. మాట్లాడకపోతే మా ప్రభుత్వాన్ని మీరు 3 కోట్ల రూపాయలు తీసుకున్నారు, పైసలు తీసుకుని చెప్పి బడగాచి మీద ఎట్లా ఇస్తారు? మీరు ఆధారాలు చూపించండి. 3 కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చారో మరి. కూల్ జనార్దన్ దయచేసి పైసలు ఎవరు ఇచ్చారు? అనవసరం పైసల ప్రమేయం తీసుకొచ్చి రేపు మా చర్చలో 3 కోట్లకు సంబంధించిన ప్రస్తావన మా చర్చలో శ్రీనివాస్ అనే అభ్యర్థి ఎవరు మంత్రి అడిగారని చెప్పి 3 కోట్లు ఎవరు ఆధారం ఏందో చెప్పండి అని అన్నావు. దానికి సంబంధించినటువంటిది కూడా ఇది ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు 3 కోట్ల దానికి ఒక ముచ్చట చెప్తాను నేను. ఏంటంటే ఇది ఈ ఒక ఉద్యమం తీవ్రంగా జరిగేటప్పుడు ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. 100% ఇది కాంగ్రెస్ వదిలిన బాణమే నేను చెప్తున్నా. నా కాడ ఆధారం ఉంది, ఒక ఆధారం ఉంది. మేము మన కాడ గ్రూప్ 1 మీద ఇన్ని ఆధారాలు పెట్టుకొని తిరిగేటప్పుడు ఎవరో ఒక ఆకాశరామన్న లెక్క ఈ లెటర్ నాకు ఇచ్చిరండి. ఈ లెటర్ ను పబ్లిక్ ఇప్పుడు నేను చదివి వినిపిస్తా చూడండి. ఇందులో 3 కోట్లని మీరే చదవండి భరత్ సార్, మీరు చదవండి, అలా చదవండి. చెప్తాం దీనికంతా లింక్ ఉన్నది, దీనికంతా చాలా లింక్ ఉన్నది. చూడండి
తెలంగాణ నేను ఆ నిరుద్యోగులకు document మీడియా verify మిత్రులకు చేయలేను. ముఖ్యమైన సమాచారం. ఇటీవల జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం జరిగింది. అక్టోబర్ 21వ తేదీ సోమవారం మొదటి పరీక్ష ఇంగ్లీష్. కానీ నా మిత్రుడు అక్టోబర్ 19వ తేదీన ఇంగ్లీష్ పరీక్ష పేపర్ ను నాకు చూపించడం జరిగింది. మొదట నేను నమ్మలేదు, కానీ అక్టోబర్ 21వ తేదీన పరీక్ష పేపర్ చూసి కంగు తిన్నాను. అదే పేపర్ 2 రోజుల ముందు చూడడం, అదే పేపర్ రావడం, అప్పుడు అర్థమైంది టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయని తెలిసింది. ఇంగ్లీష్ పేపర్ తర్వాత నా మిత్రుడు నన్ను కూడా ప్రశ్న పత్రాలు కొనమని చెప్పాడు. దీనికోసం 3 కోట్ల రూపాయలు కావాలని అడిగారు. నేను ఒప్పుకోలేదు, కానీ వాళ్ళు గ్రూప్ మాత్రం డబ్బులు ఖర్చు చేసి ఇన్ని ప్రశ్న పత్రాలు కొన్నారు. ఈ కుంభకోణంలో టీజీపీఎస్సీ ప్రభుత్వం పెద్దల హస్తం ఉంది. నాకు తెలిసిన మిత్రుడు 506.5 మార్కులు పొంది ఒక హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు. మల్టీ జోన్ 2 ఇది ఇలా చాలా మంది ముందే ప్రశ్న పత్రాలు కొని 500 పైన మార్కులు టాప్ ర్యాంకులు ప్రశ్న పత్రాలు ముందే తెచ్చుకున్నారు. కొంటే ఒక నిమిషం, ఇక్కడ మీరు చెప్పిన దానిలో ప్రశ్న పత్రాలు ముందే కొంటే ఇప్పుడు మొత్తం హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత బదులు అదే రోజు బయట పెడతాయి. అదే మేము చెప్తున్నాం సార్. ఇది ఎట్లుంటది సార్ అంటే వీళ్ళు ఇది మాకు ఇచ్చిర్రు ఇయ్యగాని ఇది నేను వచ్చి కనుక బయటికి ఇదే ప్రెస్ మీట్ ఇది ఇప్పుడు నేను రాసింది కాదు కదా, వాళ్ళు వచ్చింది కదా యాన్యువల్ పెట్టి ఇచ్చారు కదా. నా హాస్టల్ పక్కన ఒక ఐరన్ బాక్స్ షాప్ ఉంటే ఆ షాప్ లో ఇచ్చేసి నాకు ఫోన్ చేసి నాకు లెటర్ వచ్చింది ఇచ్చిన అన్న తీసుకోండి అంటే లెటర్ తీసుకున్నాను. ఇదే పోస్టల్ కాదు. మీరు నేను ఆధారాలు చెప్తున్నా, మీరు చెప్పేది మీరు ఇగో దీన్ని మీరు డైవర్ట్ చెప్పండి.